మీద జరిగినటువంటి దాష్టికాలన్నిటినీ తీసుకురావాలి కాబట్టి ఒక ఫైల్స్ అనే ఒక పేరు ఇదేంటంటే కాశ్మీరీ ఫైల్స్ కూడా మ్యాచ్ అయింది. సో అలా వచ్చిందే కానీ ఇది కాశ్మీరీ ఫైల్స్ని తీసుకుని చేసింది కాదు. కాశ్మీరీ ఫైల్స్ ఇస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. భానుగారు, ప్రశ్నిస్తేనే కేసులు పెట్టిన ఘటనలు మనం చూస్తున్నాం. మరి ఏకంగా రాజధాని రైతుల పోరాటం మీద, వాళ్ళు పడ్డ కష్టం మీద, వాళ్ళ త్యాగాల మీద సినిమా తీశారు కదా, మరి మీకే ఇబ్బందులు ఎదురవ్వలేదా సినిమా తీసేసారు? ఇబ్బందులు ఎదురవ్వలేదు, అసలు ఎప్పుడు ఇబ్బంది ఎదురవ్వలేదు. అంటే ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ నుంచి ఒక ధైర్యం అండి, మనం సిన్సియర్గా చేస్తున్నాం, నిజాయితీగా చేస్తున్నాం, నిజాయితీగా మనం ఉన్నప్పుడు కాలం మనకు సహకరిస్తుంది. ఎప్పుడు అదే చెప్పేవారు. ఆయన వెనకాల మేము అడుగులు వేసాం. మధ్యలో చాలామంది భయపెట్టారు, వద్దన్నారు. అయినా సరే ఆయన మొక్కమని ధైర్యంతో అసలు వెళ్ళిపోవాలి, మనం కాన్ఫిడెంట్గా చేయాల్సిందే అని చెప్పి ఇక్కడి నుంచి అమరావతి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ, అమరావతిలో ఒక 600 మెంబర్స్ అండి ఎవ్రీ డే. ఆ ఫార్మర్స్ మధ్యలోనే షూటింగ్. వీళ్ళంతా రియల్ ఫార్మర్స్. రాజధాని కోసం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళే వచ్చి యాక్ట్ చేశారు మూవీలో. ఫుల్ మూవీలో ఎక్కడ జూనియర్ ఆర్టిస్టులు వాడడం అలాంటివి జరగలేదు. రెగ్యులర్ సినిమాల్లో ఇలాంటి జనాన్ని మనం జూనియర్ ఆర్టిస్టులుగా వాడతాం, కానీ ఇక్కడ అది కాదండి. రియల్ రైతులు వాళ్ళే వచ్చారు, మేమే యాక్ట్ చేస్తాం, ఈ సినిమాలో మా రియల్ ఎమోషన్ మేము చూడాలి, మేము చెయ్యాలి అని చెప్పి మేడం గారితో కూడా షార్ట్ చేసే ముందు వీళ్ళ కన్నీళ్ళు చూసే మేము షార్ట్ చేస్తున్నాం. అవసరం పడలేదు. రియల్లీ కొత్త డైరెక్టర్ గారు సీన్ డైలాగ్ చెప్తే కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు. కొంతమంది సుధాకర్, ఏం పేరు ఇప్పుడు మాట్లాడారు, శైలజ, వాళ్ళంతా ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఒక గ్రేట్ ఆర్టిస్ట్ కూడా అంత ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్లీ మా బ్యాక్గ్రౌండ్లోనే మూమెంట్లో వర్క్ చేశారు, అదే ఎంత చేశారు. బట్ దేర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, అది ఎందుకని తెలుస్తుంది ఎంత బాధపడిందని, వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఇది ఎందుకు ఇలా అయిపోయిందని మాకే షాక్ అయిపోయింది. టోటల్ అమరావతి ఏరియాలో షూట్ చేస్తుంటే ఎంత మంచి మంచి ప్రాజెక్టులు ఎలా అయిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, రైతుకి ఎంత ప్రాబ్లం వచ్చింది, ఎలా దీనికి పరిష్కారం ఏంటి. ఇప్పుడు మా కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ వచ్చింది, ఇప్పుడు రాజధాని ఫైల్స్ వస్తుంది. దట్ ఈస్ నాట్ ద సాల్వేషన్ ఫర్ మన ఫార్మర్స్కి. బట్ ఆయనకి ఆ జ్ఞానం వచ్చేస్తుంది. రేపు ఎలక్షన్ వస్తే ఏ టైపు లీడర్ను మన చూస్ చేయాలి, ఏ టైపు మనకి గవర్నమెంట్కి రావాలి, ఏ టైపు మనకు వస్తే ఎలా మనకు అనుకూలంగా అవ్వచ్చు అని ఒక ఇది వస్తుంది. దానికోసం వాళ్ళు ప్రయత్నం, అది వాళ్ళ కోసం దానికోసం ప్రయత్నం. బట్ ఆ ప్రయత్నాన్ని మన ఒక సినిమాటిక్గా చూపించి, బికాస్ దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు కన్విన్స్ ద మెసేజ్. సో రవిశంకర్ గారు ఈ ట్రై చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. బట్ ఈజ్ ఎ వెరీ బ్రేవ్ ప్రొడ్యూసర్. చూడాలి, దేవుడు 15th గోయింగ్ టు రిలీజ్ ఇట్, అండ్ ఈవెన్ అవర్ డైరెక్టర్ డెఫినెట్లీ హీ విల్ ఆల్సో గెట్ ఎ గుడ్ నేమ్.